అలా ఇండియా గెలవలో సొల్యూషన్ సార్. నాని తమ్ముడు పొద్దునే కదా టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడే డిసైడెడ్. ఇంటికి వెళ్ళి క్రాకర్స్ అవన్నీ రెడీ చేసుకుని రోడ్డు మీదకి వచ్చి కాల్చేద్దాం. గాయస్ మన బ్యాడ్ లక్ గేమ్ ఆన్లో అయితే ఫుల్ అయిపోయిందంట. హలో గాయస్, మనం అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి అయితే మా ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేసా. ఫైనల్ మ్యాచ్ అయితే పెద్ద స్క్రీన్ లో చూసి ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసా. మ్యాచ్ అయితే సుమారుగా 7 hours కంప్లీట్ అయిపోయింది. ఒక వికెట్ అయితే పడిపోయింది. అభిషేక్ శర్మ ఇప్పటి వరకు సూపర్ గా ఆడాడు. అలాగే ఇప్పుడే మా ఫ్రెండ్ జేబీ ఫోన్ చేసి ఏలూరులో చాలా చోట్ల అవుట్ సైడ్ అయితే స్క్రీన్స్ పెట్టారంట. ఫుల్ హడావుడిగా ఉందంట. చూద్దాం రమ్మంటే బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. బయట ఎక్కడెక్కడ స్క్రీన్స్ పెట్టారు, హడావుడి అదంతా ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి. అలాగే ఎస్విసి మాల్లో అయితే థియేటర్లో కూడా వేసారంట. మనం థియేటర్లో చూడడం ఇష్టం లేక అవాయిడ్ చేస్తాం. అయితే బయట అవుట్ సైడ్ స్క్రీన్లు అయితే పెట్టారంట. అవుట్ సైడ్ స్క్రీన్లు అయితే చాలా బాగుంటుంది. ఫుల్ హడావుడిగా ఉంటుంది. మీకు అవుట్ సైడ్ స్క్రీన్లో ఏలూరు కుర్రోళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తుండండి. చాలా బాగుంటుంది. గాయస్ మనం అయితే జేపీ కార్లో ఇప్పుడు మ్యాచ్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. గాయస్ ఇది తంగిలమూడిలో వేసిన స్క్రీన్ చూడండి. జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచ్ని. కుర్రోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచ్ అయితే. అన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది మనం? ఓకే, ఏలూరు బిగ్గెస్ట్ స్క్రీన్. ఓకే ఏలూరులో బిగ్గెస్ట్ స్క్రీన్ గేమ్ ఆన్లో వేసారంట. అక్కడ కూడా వెళ్దాం పదండి. గైస్ గేమ్ ఆన్కి అయితే వచ్చేసాం. కార్ పార్కింగ్ చేస్తున్నాం. లోపల ఎలా ఉందో చూద్దాం. గైస్ గేమ్ ఆన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం. చూద్దాం లోపల ఆడావిడ అంత ఎలా ఉందో. గాయస్ మన బ్యాడ్ లక్ గేమ్ ఆన్లో అయితే ఫుల్ అయిపోయిందంట. ఎలా లేదంట. ఇంక మనం ఎస్వీసీలోకి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవడమే. గాయస్ మనం అయితే గేమ్ ఆన్లో ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ ఒక దాబాకి వచ్చాం. కండ్రిగూడ నుంచి చొద్దుమల్లి వెళ్ళే దారిలో ఛాంపియన్స్ దాబా అంట. ఇక్కడ కూడా స్క్రీన్ వేసారని తెలిసింది. మనం అయితే ఇక్కడికి వచ్చేసాం. చూద్దాం ఎలా ఉందో లోపల. దాబా పేరు ఛాంపియన్స్ దాబా రెస్టారెంట్. గాయస్ దాబాలో సెట్టింగ్ అయితే ఎరకొడేసింది. స్క్రీను అలాగే ఫుల్గా జనాలు ఉన్నారు. మనకు లోపల కూడా సిట్టింగ్ అవైలబుల్గా ఉంది. స్క్రీన్ అది చాలా బాగా సెటప్ చేశారు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది. మనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక టేబుల్ అయితే వేయించుకుంటున్నాం మనం. దాబా అయితే అన్నదే, జేపీఎల్ ఫ్రెండ్. అన్న పేరు నవీన్. మనకి ప్రత్యేకంగా టేబుల్ అది వేయించాడు. అన్న టేస్ట్ ఎలా ఉంది? ఎంతమంది జనం చూసి లేట్ అవుద్ది అనుకున్నానా, కానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు బిర్యానీ తీసుకొచ్చారు. బాగుంది. అరే ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా బాగుంది. పండు రావణ గారి అరే ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాం. అది కూడా వచ్చాక ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం గైస్. మనం ఇచ్చిన ఫ్రైడ్ రైస్ కూడా వస్తుంది, కర్రీతో పాటు వచ్చింది. చూడడానికి అయితే బాగుంది. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. మ్యాచ్ అయితే ఒక ఇన్నింగ్స్ అయింది. బ్రేక్లో ఫుడ్ తింటున్నాం. ఫుడ్ కంప్లీట్ అయ్యేలాగా మనకి సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోద్ది. గైస్ మనం అయితే తలకాయ కర్రీ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాలకి ఫాస్ట్గా రెడీ చేసి తెచ్చేసారు. సర్వీస్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది గైస్. సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేలాగా ఫుడ్ అయిపోద్ది అనుకున్నాం, కానీ ఫుడ్ బాగుంది. ఇంకా ఆర్డర్ ఇస్తూనే ఉన్నాం మనం. ఇంకా లాలీపాప్స్, చికెన్ ఫ్రై కూడా ఆర్డర్ ఇచ్చాం. ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. స్కోర్ ఎక్కువ ఉండడం వల్ల మ్యాచ్ అయితే ఎవరు ఇంట్రెస్టింగ్గా ఏం చూడట్ల. మ్యాచ్ స్టార్ట్ అయినా కూడా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. క్యాచ్ డ్రాప్ అయిపోయింది గాయస్. అయినా ఏంటి క్యాచ్ డ్రాప్ అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నా ఏంటి గాయస్? మనం ఆర్డర్ ఇచ్చిన కాజు చికెన్ పకోడీ అయితే వస్తుంది. చాలా బాగుంది. గాయస్ మన బిల్ అయితే వస్తుంది. ఎంతరా బిల్ ఎంత? ఓకే 11.65.
పర్లా మనం తిన్న ఐటమ్స్కి బిల్లు కూడా రీజనబుల్గానే ఉంది. గాయస్ మ్యాచ్ అయితే 3 వికెట్స్ పడిపోయినాయి. మనం కూడా ఫుడ్ కూడా అయిపోయింది. ఇంకా మ్యాచ్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా లేదు. మ్యాచ్ వన్ సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మన ఇంటి దగ్గర అయితే క్రాకర్స్ అవి ఉన్నాయి. ఇండియా మ్యాచ్ విన్ అయిద్దని ముందుగానే మనం క్రాకర్స్ అవి కొనేసాం. ఇంటికి వెళ్ళి క్రాకర్స్ అవన్నీ రెడీ చేసుకుని రోడ్డు మీదకి వచ్చి కాల్చేద్దాం. అది వెళ్ళిపోదాం మనం. ఇండియాతో వన్ సైడ్ మ్యాచ్. నాని యొక్క అనాలిసిస్ చాలా బాగుంటుంది. ఆ యొక్క యూట్యూబ్ అని సబ్స్క్రైబ్ అండ్ లైక్ మా బావది. గైస్ మనకైతే ఇండోర్లో కూడా స్క్రీన్ వేసారంట, కానీ మనకి సిట్టింగ్ ఉండాలి. అలాగే ఫుడ్ కూడా ఏమన్నా తింటూ చూద్దాం అనుకుని మనం దాబాకి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చాం. మనం అయితే ఏఎస్ఆర్ స్టేడియంకి వస్తాం క్రాకర్స్ కాల్చడానికి. మ్యాచ్ ఇంకెలాగో దగ్గరికి వస్తుంది కాబట్టి గాయస్ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మనం అయితే ఏఎస్ఆర్ స్టేడియంకి అయితే రీచ్ అయిపోయాం. క్రాకర్స్ అవన్నీ కార్లో ఉన్నాయి. ఇంకా మ్యాచ్ కంప్లీట్ అయిపోయి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ చేస్తాం. మన సంతోషాన అన్న ఏంటి సంతోషాన్ని అలా పిల్లల్ని తీసుకొచ్చి మన ఇండియా గెలిచిందని ఫిక్స్ అయిపోయి ముందుగానే మన జాతీయ పతాకాన్ని రెపరెపలు ఆడిస్తున్నాడు. మనకి క్రాకర్స్ అయితే అరేంజ్ చేసిన సంతోష్ అన్న కార్లో క్రాకర్ తీసుకొని వస్తాడు. ఒకసారి క్రాకర్స్ ఎప్పుడు కొన్నాడు ఏటో కనుక్కుందాం. ఇండియా అన్న క్రాకర్స్ ఎప్పుడు కొన్నావు? క్రాకర్స్ నాని తమ్ముడు పొద్దునే కదా టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడే డిసైడెడ్ ఇండియా విల్ విన్ ద వరల్డ్ కప్ 2026. ఇండియా విన్ అయ్యిద్ది అంతే. మార్నింగ్ అయితే క్రాకర్స్ కొనేసావు? మార్నింగే. అదేమో తమ్ముడు ఇండియా గెలిచింది మెయిన్. 10,000 క్రాకర్స్ ఇచ్చా. ఓకే సాటిస్ఫైడ్. పొద్దున్నే ఇండియా ముఖ్యం. ఇండియా విన్ అంతే. గాయస్ మనం అయితే సంతోష్ అన్న మనం ముందుగా వస్తాం. మ్యాచ్ డిసైడ్ అయిపోయిందని మనకు ముందుగానే అనిపించి వచ్చేసాం. మన కుర్రోళ్ళు అయితే చాలా మంది ఇంకా ఇంటి దగ్గర ఉండి మ్యాచ్లు చూస్తున్నారు. మ్యాచ్ అయిపోగానే వాళ్ళు కూడా వస్తారు. నా రామన్న ఎంటర్ అయిపోయాడు. ఇండియా గాయస్ మన వాళ్ళు అయితే మ్యాచ్ చేయడానికి ఒక్కొక్కరు గ్యాదర్ అయిపోయారు. క్రాకర్స్ కూడా మన వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా వస్తున్నారు. ఇప్పుడిప్పుడే 5 స్టేషన్ సెంటర్కి చుట్టుపక్కల నుంచి అందరూ చేరుకుంటున్నారు. బాబా విరాట్ గాయ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా జరగట్లా. 5 స్టేషన్లో ఉన్నాం మనం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు. రచ్చే ఫుల్ వీడియో మొత్తం వీడియో అంతా చూడండి. సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుందో మొత్తం చూపిస్తా. గాయ చూడండి రోడ్ల మీద మామూలుగా లేదు. ఫుల్ సెలబ్రేషన్స్, డాన్సులు, అడవడి ఫుల్ రచ్చగా ఉంది. ఇందాక చూడండి మెయిన్ సెంటర్లో అయితే మామూలుగా లేదు. ఫుల్ రచ్చ అయిపోతుంది. బస్సులు కూడా వెళ్ళనివ్వట్లా. చెల్లి ఎలా ఉంది? బాగుందా?
గాయస్ మన ఫైర్ స్టేషన్ సెంటర్ అయితే మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ తో అల్లాడిపోతుంది, మామూలుగా లేదు. ఫుల్ రచ్చ చేసేస్తున్నారు కుర్రోళ్ళంతా. క్రాకర్స్, జెండాలు మొత్తం చూడండి ఎలా పడితే అలాగ, మామూలుగా లేదు. ఫుల్ సెలబ్రేషన్స్ తో మునిగిపోయారు కుర్రోళ్ళంతా. 10 టీవీకి మన కుర్రోళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేస్తున్నారు, మామూలుగా లేదు. రచ్చ అయిపోతుంది మొత్తం. ఎవరి కాళ్ళు ఫుల్ సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. డాన్సులు, అరుపులు, అరుపులతో కుర్రోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, మామూలుగా లేదు. గాయస్ పోలీసులు కూడా మన కుర్రోళ్ళని అదుపు చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఇండియా కప్పు గెలిచింది కాబట్టి ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా అని వాళ్ళు కూడా వదిలేశారు. కాకపోతే గొడవలు ఏం జరగకుండా బాగానే చూసుకుంటున్నారు. చూడండి, గొడవలు ఏం జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. హిస్టరీ రిపీట్ అయింది. బ్యాక్ టు బ్యాక్ కప్స్ కొట్టాం, చాలా హ్యాపీగా ఉంది. ఇండియా 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 ఇండియా. ఈరోజు ఇండియాకి వెళ్తున్నాం, చాలా ఆనందంగా ఉంది మనకి. సంజు శాంసన్ లాస్ట్ 3 మ్యాచ్లు కొట్టేశారు. ఎన్ని మ్యాచ్లు జరిగినా ఇండియా గెలుస్తుంది. మన జేపీ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ప్రోత్సాహంతో వచ్చారు. ఈ రోజు ఫైవ్ స్టేషన్ లో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉత్సాహంగా రెచ్చిపోతారు. ధోని అంట చూడండి, సంజు శాంసన్ వీళ్ళందరూ అద్భుతమైన బ్యాటింగ్ ఆడి ఇండియాని గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు. ఇండియా జై ఇండియా ఇండియా. సంజు శాంసన్ 3 మ్యాచ్లు 3 సెంచరీలు మనకు కప్పు తీసుకొచ్చాడు. ఇండియా ఇండియా జిరేగా ఇండియా జిరేగా. ఇది చారిత్రక విజయం అండి. ప్రతి ఒక్క ఇండియన్ పేరు కూడా బాగా కష్టపడి ఆడారండి. ఇదంతా మాటలో చెప్పలేని ఆనందపడడం. చాన్నాళ్ళ తర్వాత నిజంగా ఇండియన్ టీం గెలవడం మీ అందరం సంతోషాలతో నిండిన సందర్భం చూసుకుంటారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా అన్నమాట. ప్రతి ఒక్క ప్లేయర్కి అభినందన తెలియజేస్తాం. అలా ఇండియా గెలవలో సంజు శాంసన్ ఇండియా విన్ అవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ సంజు శాంసన్. గాయస్ పోలీసులు మనకి ఇచ్చిన టైం అయితే అయిపోయింది, ఇంకా అందరినీ పంపించేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఉన్న గొడవలు తప్ప ఏముండదు. ఆల్రెడీ చాలా వరకు మనకైతే చాలాసేపు టైం ఇచ్చారు, కుర్రాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా పోలీసులు మనకి ఇచ్చిన టైం అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అందరినీ ఒక్కొక్కరిని ఇంటికి పంపించేస్తున్నారు. ఇంకా ఎక్కువసేపు ఉన్న గొడవలు అవడం తప్ప ఏముండదు. సో పోలీసులకి ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్పుకోవాలి. గాయస్ మనం కూడా రిటర్న్ అయిపోతున్నాం, ఇంకా టైం అయిపోయింది. పోలీసులు మనకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మనం కూడా రిటర్న్ అయిపోతున్నాం. గాయస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ నాని రైన్స్.